హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. అంటే నార్మల్గా తినాలనిపించింది చేసుకుంటున్నాం అంతే. ఫస్ట్ మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ రెడీ చేద్దాం. ఫస్ట్ మనం గరం మసాలా వేయాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి తగినంత, చికెన్ మసాలా, అలా మనం ఘాటుని తగ్గట్టు మనకి నచ్చినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఘాటు ఎక్కువ తింటాము, ఎక్కువ వేసుకుంటాం. మీరు మీకు తగినంత వేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్, అల్లం, చికెన్ బిర్యానీ కాబట్టి అల్లం కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మనం వాటిని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అన్నిటికీ మంచిగా అన్ని పీసెస్కి ఆ మసాలాస్ అన్నీ అంటేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా మనం అంతా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని కాసేపు అట్లా అది మంచిగా లోపలికి పీల్చుకోవడానికి కాసేపు మనం అలా పక్కన పెట్టుకోవాలి. అంతలోపల మనం బిర్యానీకి కావాల్సింది చేద్దాం. మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకోవాలి. అందులో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసి మనం ఇలా ఆయిల్లో ఆనియన్స్ అన్నీ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి. ఏం కావాలి, ఇట్లా ఆయిల్ పోసి ఆ ఆయిల్లోకి మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని అంతా ఆయిల్లోకి వేయాలి. ఇలా మనం ఒకసారి ఆ చికెన్ని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది. అలా కలిపి మనం కాసేపు ఆ చికెన్ మొత్తం ఇట్లా ఉడికేటట్టు ఆగాలి. ఇప్పుడు మనం రైస్ చేసుకున్నాము ఫ్రెండ్స్. బిర్యానీకి రైస్, అందులోకి బగారాకు ఒక 2 to 3 ఆకులు ఇట్లా తుంపి వేసుకోవాలి మంచిగా. ఇక ఇట్లా ఒక పూత ఉంటుంది, ఆ పూత వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది వేస్తే టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీకి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్. జాజిపత్రి పువ్వు అంటారంట, నాకైతే తెలీదు. ఇట్లా ఒక కాయ ఉంటుంది, జాజిపత్రి కాయ అంట. దాన్ని ఇట్లా మనం దంచి పౌడర్లకి వేసుకోవాలి. అందులోకి మనం లవంగాలు, మిరియాలు అవి వేసుకోవాలి. ఇలాచీలు వేసుకోవాలి ఒక 2 to 3. ఇట్లా పువ్వు ఇట్లుంటుంది, ఆ పువ్వు వేయాలి మనం. ఒక 3 వేసుకుంటే చాలు. కర్రీలో కూడా ఆ పువ్వు ఇట్లా పూత ఉంది కదా, ఆ పూత వేసినాం. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఆయిల్ ఉడుకుతుంది. ఇందులోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నట్టే అది మంచిగా ఉడుకుతుంది. అప్పుడు మనం చెప్తా తర్వాత. ఇలా మంచిగా ఉడికిన చికెన్లోకి మనం ఇట్లా వండుకున్న రైస్ని వేయాలి. ఇలా మనం ఉడికించిన రైస్ని అంతా చికెన్ ఉన్న దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాసేపు ఆగాలి. మేము కలర్స్ అలా ఏం వాడము, అంత న్యాచురల్. బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్, ఎంజాయ్. బిర్యానీ సూపర్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. తినండి మీరు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.